విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఏలూరులో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. స్థానిక వసంత్ మహల్ సెంటర్లోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయవద్దంటూ రైతులు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు, చేతి వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకారులు కదం తొక్కారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతు బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, బీకేఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర మోదీ ప్రభుత్వం కారుచౌకగా అమ్మవేసే చర్యలు చేపట్టడం దుర్మార్గమని విమర్శించారు. అందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వత్తాసు పలకడం తగదని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో భాగంగా ఉత్తరప్రదేశ్ లఖింపూర్ కేరీలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతులపై 2021లో అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు కార్లతో తొక్కించిన ఫలితంగా మరణించిన రైతు ఉద్యమ అమరవీరులకు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు నివాళులర్పించారు. అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఎప్పటికైనా నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరో రైతు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య, రైతు సంఘం నాయకులు నిమ్మగడ్డ నరసింహ, చెంగల వెంకటేశ్వరరావు, బాపూడి రాంబాబు, నక్కా మహాలక్ష్ముడు, కొక్కిరిపాటి ఆనంద్, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు గోపి, కౌలు రైతు సంఘ జిల్లా అధ్యక్షులు గన్ను వెంకట్రావు, బీకేఎంయూ నాయకులు కె వసంతరావు, గొలిమే బాలయ్యసు, బొగ్గల ప్రభాకర్, యోహాను, ఘటోత్కచుడు, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు కొమ్మన సాంబశివరావు, సాదే బాబు ప్రసాద్, ఎస్వి సుబ్బారావు, ఏఐటీసీ నాయకులు పుప్పాల కన్నబాబు, యు హేమశంకర్, గొర్రెల మేకల పెంపకందారుల రాష్ట్ర అధ్యక్షులు పొట్టేలు పెంటయ్య, చేనేత కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడుపు కన్నయ్య, బళ్ల దుర్గారావు, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి 2 రోజుల క్రితం 1400 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని అంటే కాంట్రాక్ట్ లేబర్ని తొలగించారు. వాళ్ళకి సంబంధించి తక్షణం వాళ్ళ నిధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి గత 3 రోజులుగా చేస్తున్న ఆందోళనలో అది కూడా ఒక డిమాండ్గా ఉంది. నిన్నే అగ్రిమెంట్ చేసి మళ్ళీ వాళ్ళందరినీ పనిలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏతావాత విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థగా ఉంచకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దాన్ని ప్రైవేటీకరించే విధంగా ప్రయత్నాలు చేయడం అంటే ఇవాళ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం, అమ్మేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎన్నో ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. రైతులను కార్లతో తొక్కించి హత్య చేయడం జరిగింది. ఆ ఉద్యమ అమరవీరులు కూడా జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో చూస్తే ఆయనేమో ప్రైవేటీకరణ చేస్తాను అంటాడు. వాళ్ళ కేంద్ర మంత్రులు వచ్చి విశాఖపట్నం వచ్చిన మరి ఇక్కడ బీజేపీ అధ్యక్షులు వీళ్ళందరూ చెప్తారు. మరి అదే బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి మరి ఎన్డీఏ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం చేయమని చెప్పి ఆయన స్పష్టమైన హామీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించమని కూడా అడగడమే కాకుండా మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రన్ అవ్వాలంటే మరి ఆయన 3 లక్షల రూపాయలకు ప్రాజెక్టుని ఫ్యాక్టరీని 20,000 కోట్లకు అమ్మడానికి ఆయన అండర్స్టాండింగ్ పెట్టుకుని మోడీ చేసిన దురాగతాలని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘం అందరం కూడా వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తూ ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎట్టే పరిస్థితులను ప్రైవేటు ఫారం చేస్తే మేము అందరం కూడా తిరగబడతామనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మరి ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు వామపక్ష అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.